హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 వీరిలో ఏ లిస్ట్ టైప్ వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయబోతున్నారు. ఏ లిస్ట్లో ఉన్న వారికైనా సరే ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే ఉంది. మరి వీరిలో ఎవరికి ఇళ్ళ పంపిణీ చేయబోతున్నారు, అలాగే ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక మీ స్టేటస్లో ఉంటే మీకు 100% ఇల్లు కన్ఫామ్గా ఇస్తారు. అలాగే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంటే ఇల్లు వస్తాయా అని నన్ను డౌట్స్ అయితే కామెంట్స్లో అడుగుతున్నారు. ప్రజెంట్ అప్లికేషన్ చెకింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ అప్లికేషన్ చెకింగ్ ద్వారానే అర్హులనైతే గుర్తిస్తున్నారు. మెయిన్గా మీ అప్లికేషన్ స్టేటస్లో నేను చెప్పబోయేవి చూస్తున్నారు. ఇలా గనక మీకు అప్లికేషన్లో ఉంటే మిమ్మల్ని అయితే అర్హులుగా గుర్తించి మీకు ఫోన్ కాల్స్ అయితే చేస్తారు. ఈ 3 లిస్ట్ టైప్లో ఏ లిస్ట్ టైప్ వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతున్నారు, ప్రజెంట్ లిస్ట్ 2లో ఉన్న వారందరికీ ఇల్లు ఇవ్వబోతున్నారా, లేదా అందులో నుంచి అర్హులుగా ఇంకొంతమందిని ఫిల్టర్ చేసి కేవలం కొంతమందికి మాత్రమే ఇల్లు ఇవ్వబోతున్నారా, నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ లిస్ట్ 2లో చాలామంది అయితే ఉన్నారు. అందులో నుంచి చాలా ఫిల్టర్స్ చేసి అర్హులను కొంతమందిని మాత్రమే తీయబోతున్నారు. మెయిన్గా అప్లికేషన్లో ఈ డీటెయిల్సే చూడబోతున్నారు. మెయిన్గా స్పెషల్ ఇంట్రెస్ట్ కేటగిరీ కింద వచ్చే వారిని, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వారిని, అలాగే ఎవరైతే రెంట్ హౌసెస్లలో ఎక్కువ రోజుల నుంచి ఉంటున్నారో వారిని మొదటి విడతలో ఇలా ఉన్న వారిని మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తున్నారు. అలాగే చాలామంది డీటెయిల్స్ అయితే లేవు. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసే వారిని, ఇల్లు స్థలాలు జాగాలు ఉన్న వారి అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తున్నారు. అలాగే L1, L2, L3 వీరిలో కేవలం L2 వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ అయితే చేయబోతున్నారు. లిస్ట్ 1 వారికి ఇందిరమ్మ ఇల్లు, అలా లిస్ట్ 3 వారికి ఎలాంటి ఇళ్ళ పంపిణీ అయితే చేయడం లేదు. డబుల్ బెడ్రూమ్ రాదు, అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా రాదు. చాలామంది డౌట్ ఏంటంటే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని స్టేటస్లో చూపిస్తుంది. మరి ఇలా చూపిస్తే అందరికీ ఇల్లు వస్తాయని అడుగుతున్నారు. అలా ఉన్నవారికి అందరికీ కాకుండా అందులో నుంచి అర్హులకు మాత్రమే ఇళ్ళ పంపిణీ చేయబోతున్నారు. అనర్హులను అయితే తొలగించబోతున్నారు. కొత్తగా అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. అలాగే స్టేటస్లో చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఇలా ఉన్న వారికి అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయబోతున్నారు. అలాగే ఇల్లు వచ్చిన వారిని, అలాగే అర్హులుగా గుర్తించిన వారి అప్డేట్ కూడా చేంజ్ అవ్వబోతుంది. సో అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండండి. అలాగే అప్లికేషన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.